ఒంగోలులో బాలినేనికి చుక్కెదురు. జనసేన పార్టీలో చేరక ముందలే ఒంగోలులో ఫొటోస్, బ్యానర్స్ కనపడటంతో కూటమి నాయకులు సీరియస్ అవటం జరిగింది. చేరాడా ఇంకా బాలినేని వస్తానేవాడు జనసేనలో చేరాడా? అత్యుత్సాహం చేసి కార్యకర్తల గొడవలు పెట్టి పోయిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం, తెంగింది చాలక మళ్ళీ స్టార్ట్ అయ్యారా? చెప్పండి, జనార్దన్ గారు చెప్పారా మీకు? మా ఫ్లెక్సీలు వేయిందని చెప్పి ఒకటి చెప్పారా? పార్టీ కార్యాలయానికి ఏమన్నా సమాచారం ఇచ్చారా? ఏమి లేదు. ఎందుకు వేయించారు అసలు? నేను తమాషాలు పడుతున్నారా ఏంటి? ఇంకా టవలే వేయించుకోవాలా? జనసేనలో జారలేదు, అప్పుడే స్టార్ట్ చేద్దాం. ఏమో జనార్దన్ గారి గెలుపు కోసం మేము ఎంతో కష్టపడ్డాము, కొట్టించుకున్నాము, కేసులు పెట్టుకున్నాం. ఎవరో పిల్ల పిత్రులు 3 కలిసి ఫ్లెక్సీ వేసినంత మాత్రాన మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి మీరు ఆక్షేపించొద్దు, ప్రోత్సహించొద్దు, ఖచ్చితంగా తీసేయాల్సిందే. లేకపోతే ఒంగోలు నుంచే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఒంగోలు నుంచే పోయిన 5 సంవత్సరాల్లో ఎన్ని కేసులు పెట్టారా మా మీద? ఎన్ని ఇబ్బందులు పెట్టారు? ఇంకా చేరలేదు, అప్పుడే గొడవలు స్టార్ట్. ఏమంటే బాలేని వాసు గారు కావాలని చెప్పి గొడవలు స్టార్ట్ చేయడానికి చూస్తున్నాడు. ఎందుకంటే జనసేన మేమంతా కూటమి పరంగా బాగానే ఉన్నాం. అర్థమైందా? జనార్దన్ గారు ఎవరు చెప్పకుండా ఫ్లెక్సీలు వేయించుకొని కావాలని చెప్పి మా కూటమికి గొడవలు చేస్తారని చూస్తున్నారు. ఏంటది? ఇక్కడ ఏమైనా పిచ్చుకోవాలా? టీడీకోవాలంటే ఏదైనా కలిసి కూర్చొని మాట్లాడుకుని ఫ్లెక్సీలు వేయించుకోవాలా. అలా కాకుండా మా ఇష్ట ప్రకారం చేసుకుంటాం. ఇప్పుడు గొడవలు పెట్టినట్టే కదా ఇది. చేరింది కూడా లేదు. అప్పుడే జనార్దన్ ఫోటోలు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఫోటోలు, చేరేటప్పుడు పైన మళ్ళీ చిన్న ఫోటో ఒకటి వేస్తారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? ఆయన పైన పెట్టడం లోగాడుంది. జనార్దన్ ఎందుకు వేస్తారు దాని మీద? జనార్దన్ ఎందుకు వేస్తారు అసలు దాని మీద? జనార్దన్ గారు చేసి ఇది మామూలుగా